అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎకరాల ఇంటిగ్రేటెడ్ స్కూల్ వెంటనే 110 ఎకరాల ఇంటిగ్రేటెడ్ స్కూల్ వెంటనే 110 ఎకరాల భూమి సర్వే వెంటనే 110 ఎకరాలే సర్వే చేయాలి. 110 ఎకరాల భూమిని సర్వే చేయాలి. 110 ఎకరాల భూమిని కేటాయించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఊట్నూరు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఊట్నూరుకు తరలించడంపై ఈ రోజు అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మరి అటు స్కూలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి శాంక్షనట్టు జీవో కాపీ వచ్చింది. కావున మరి అది నిర్మల్ జిల్లా ఖానాపూర్లో నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ దాన్ని మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఊట్నూరులో కట్టడం కట్టు కాదు. ఎందుకంటే ఊట్నూరు ఆదిలాబాద్ జిల్లాకు వస్తాయి కాబట్టి మరి శాంక్షన్ నిర్మల్ జిల్లా కాబట్టి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఖానాపూర్లో నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఖానాపూర్లో స్థలం లేదని చెప్పి అనడం కరెక్ట్ కాదు. 110 ఎకరాల భూమి ఖానాపూర్ తిమ్మాపూర్ శివార్లకు గల 110 ఎకర్స్ భూమిలో 40 ఎకరాల భూమి సర్వే చేస్తే భూమి ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ రోజు 110 ఎకరాల భూమిని అప్పుడున్న ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పుడున్న ఎమ్మెల్యే గారు సర్వే చేపిస్తే 110 ఎకరాల 80 ఎకరాల భూమి పట్టదారుల పేరు ఉంది. మిగతా 30 ఎకరాల భూమి అసెంబ్లీ ల్యాండ్ గా గవర్నమెంట్ భూమి ఉన్నది. కాబట్టి దాంట్లోకెళ్ళి ఇప్పుడు 75 ఎకరాలు మాత్రమే కేటాయించడం జరిగింది. వేరే వేరే స్కూళ్ళకి కానీ వేరే వేరే డెవలప్మెంట్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ 70 ఎకరాలు కేటాయించడం జరిగింది. మిగతా భూమి 25 ప్లస్ 30 ఎకరాల భూమి మిగిలిన భూమి ఉన్నది. అట్టి భూమిలోనే మరి ఈ స్కూల్ నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఈ డిమాండ్ తో పాటు స్పందించకపోతే రేపటి నుంచి ఖానాపూర్లో రీల దిశ పెట్టి ఖానాపూర్ బంద్ పిలిపిస్తాం, రీల దిశ ఎత్తాం. ఆ స్కూల్ ని ఖానాపూర్ ఇచ్చే వరకు వదిలిపెట్టమని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.